ఇక చాప్టర్ 14 స్టార్టింగ్‌లో అయితే ఇక సుహో ఉండి, "బేరు ఇది నువ్వు బ్రాకే నుంచి ఇటీరియం ఎనర్జీని గుర్తించా అన్నావు గదా! ఇది నాకు ఆ ఫ్యాంగ్ హెయిర్ నుంచి మెమోరీస్ కనపడ్డాయి. దాంట్లో కొంతమంది హంటర్స్ ఈ డంజన్‌లోకి ఎంటర్ అయ్యి బ్రాకీ కళ్ళల్లో ఏదో పెట్టారు. వాళ్ళు ఇటీరియం నుంచి కావచ్చా? ఇంతకీ వాళ్ళు బ్రాకీని అటాక్ చేయడానికి ఏమై ఉంటది?" అంటే బేరు ఉండి ఇలా అంటాడు. వాళ్ళు ఖచ్చితంగా ఇటీరియం అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే బయటున్న గార్డ్సు వాళ్ళంతకు వాళ్ళు డైరెక్ట్‌గా రాలేరు. వాళ్ళందుకే ఇట్లా మాన్‌స్టర్స్‌ని ఇలాంటివన్నీ గూడా యూజ్ చేసి చేస్తారు. అయినా సరే ఆ హంటర్స్ చేసింది ఖచ్చితంగా ఈ ప్రపంచం లోపలికి రావడానికి ఒక రీజన్ అయ్యే ఉంటది. సుహోండి అంటే దానర్థం ఇటేరియన్‌కి సంబంధించిన వాళ్ళు ఎర్త్ పైనే ఉన్నారనమాట. నాకు వాళ్ళ గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే బావుంటది. ఒకవేళ నేను మళ్ళీ ఇక్కడ ఇటేరియం పైన లూజ్ అయితే అంటే బేరు ఉండి ఇలా అంటాడు. అయితే ఇక్కడ ఒక వే ఉంది. బ్రాకీ దగ్గర ఇటేరియం యొక్క మెమోరీస్ ఉన్నాయి. ఒకవేళ నేను గాని తన బాడీని తినేస్తే, నేను తన మెమోరీస్‌లోంచి చూడొచ్చు. దాంతో పాటు నాకు నా మాన గూడా కొంచెం తిరిగొస్తది. నీ దగ్గర అలాంటి అబిలిటీ ఉందా అంటే, అవునంటాడు. ఇక తర్వాత సుహో ఉండి ఆ వుల్ఫ్‌తోని "నువ్వు మాతో పాటు రావాలనుకుంటావా? నా దగ్గర ఒక ప్లేస్ ఉంది. నాతో వస్తావా?" అంటే ఆ వుల్ఫ్ మనోడిని సింపుల్‌గా లిక్ చేస్తుంది. దానర్థం తనొస్తుందని. ఇక మనోడుండి, "సరే నేను నిన్ను నమ్ముకుంటున్నా బెరు" అని షాడో డంజన్‌లోకైతే వెళ్ళిపోతారనమాట. ఇక షాడో డంజన్‌లో బెరో ఉండి ఇలా అడుగుతాడు. ఎందుకు మనం ఇంటికెళ్ళకుండా షాడో డంజన్‌లోకి వచ్చామంటే, నాకు ప్రస్తుతానికి ఫాంగ్ ఉండడానికి ఒక చోటు ఎతకాలని వచ్చింది. షాడో డంజన్‌లోనా? అవును. ఎందుకంటే నాకు ప్రస్తుతానికి ఇప్పుడు ఫాంగ్‌తోని ఒక అలయన్స్ ఉంది గదా! సో, తనకేమో గార్డియన్ లేడు. దాంతో పాటు తన ప్లేస్ గూడా తను కోల్పోయాడు. సో, తనకిప్పుడు ఏం లేదు. అనగానే సిస్టమ్ ఉండి ఫాంగ్‌కి ఇది ఒక నేమ్ కావాలని చూపిస్తుంది. సరే ఇది నీకు గ్రే హెయిర్ ఉంది గదా! సరే ఇప్పటి నుంచి నువ్వు గ్రే అంటాడు. ఇక బేరో ఉండి సేమ్ మొనార్క్ లాగే తినకు గూడా నేమింగ్ సెన్స్ అలాగే ఉంది. మనోడి పేరైతే గ్రే అనమాట. సో, గ్రే అని పిలిచడమే బావుంది. ప్రతిసారి మొనార్క్ ఫాంగ్ కొడుకు డెసిడెంట్ అలా అనడం మనకు గూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది గదా! సరే గ్రే ఇప్పటి నుంచి ఈ ఫారెస్ట్ నేను నీ టెరిటరీ కింద ఇస్తున్నా. సో, నీకెలా కావాలో ఆడ వాడుకో. ఇక సుహో ఉండి ఇంతకీ బెరు గ్రే ఏం తింటాడు అంటే, ఇది తను ఫాంగ్ బ్లడ్ లైన్ గదా! సో, తను బతికున్న ఆర్గానిజమ్స్ గాని, లేకపోతే మాన్‌స్టర్స్‌ని తినగలడనుకుంటా. అయితే అది మంచిది. ఎందుకంటే ఇక్కడ మాన్‌స్టర్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో, అదంతా గూడా తనకి యూజ్ అయితాయి. ఇక గ్రే ఉండి అక్కడున్న గాబ్లిన్స్ అంతా గూడా హంట్ జేస్తూ ఉంటారనమాట. ఇక సుహో ఉండి అయినా సరే ఇది నాకు క్వెస్టొచ్చింది. మొనార్క్ పిల్లల్ని కనిపెట్టి వాళ్ళని నా టీమ్‌మేట్స్ కింద చేసుకోమని. ఇక బెరు ఉండి మొనార్క్‌కి అలాంటి సిస్టమ్ ఏం లేకుండే. నేను విన్న ప్రకారం ఈ లెవెల్ అప్ సిస్టమ్ జస్ట్ మీకోసం మాత్రమే చేశారు. ఇంతకుముందున్న సిస్టమ్‌లోంచి ఆ చెడు ఇంటెన్షన్స్ మొత్తం గూడా తీసేసి మీకోసం ఇలా సిస్టమ్‌ని మళ్ళీ మార్చారు. ఏంటి చెడు ఇంటెన్షన్సా? ఏంటివి అంటే ఇంతకుముందు సిస్టమ్ ఆబ్జెక్టివ్ ఏందంటే అది ఫోర్స్‌ఫుల్‌గా మనిషి అయిన సంగ్ జిన్‌వూని ఎక్కువగా గ్రో చేసి ఇది అతన్ని షాడో మొనార్క్‌కి విజిల్‌గా మాత్రమే వాడుకోవాలి అని ఆర్కిటెక్ట్ చేసిన అది పెద్ద స్కీము. అయితే ఆబ్జెక్టివ్ అయిన వెంటనే మీ ఫాదర్ సోలు యాక్చువల్లీ డెస్ట్రాయ్ కావాలి. కాకపోతే ఇది మీ ఫాదరు ఆ సిస్టమ్ గోల్‌కి మించి ఎదిగారు. ఆయన అంతకు మించి ఎదిగి ఆయనంతకు ఆయనే షాడో మోనార్క్ అయ్యాడు. ఆయన ఎంత గ్రేట్ బీన్ అయ్యాడంటే ఆయనకిక లెవెల్ అప్ అనేది అవసరం లేదు. ఇక సుహో ఉండి అయితే ఇప్పుడు ఈ సిస్టమ్ నన్ను గూడా షాడో మోనార్క్ కింద చేస్తదా అంటే బేరో ఉండి అది గాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో కేవలం ఒకే ఒక్క షాడో మోనార్కే ఉన్నాడు. దానర్థం ఈ సిస్టమ్ మీరు ఏ డైరెక్షన్‌లో వెళ్తే ఆ డైరెక్షన్ నుంచి ఎక్కువగా అయ్యి మీకొక గైడ్‌లాగా పనిచేస్తది. దానర్థం కొత్త ఫంక్షన్స్ ఒకేళ వస్తే అవన్నీ గూడా మీకు హెల్ప్ చేయడానికి మాత్రమే వచ్చాయని. ఇక సుహో ఉండి అయితే సిస్టమ్ ఆబ్జెక్టివ్ నాకు హెల్ప్ చేయడమే అన్నమాట. సో, అందుకే అనుకుంటా నా క్లాస్ అనేది ప్రస్తుతానికి ఏం లేదు. నా స్టాట్స్ అన్నీ గూడా నేను ఫైట్ చేసినప్పటి నుంచి పెరుక్కుంటూ స్టాట్స్, లెవెల్స్ అన్నీ పెరిగాయి. అయినా సరే నేను ఇంకా వీకే. ఇందాక ఇన్సిడెంట్‌లో గ్రేకి నాకు బాండ్ స్కిల్ గాని లేకపోయుంటే నేను ఖచ్చితంగా బ్రోకి దగ్గర ఓడిపోయేవాడిని. సిస్టమ్ నాకిచ్చే క్వెస్ట్‌లన్నీ గూడా నేను ఎటు వెళ్ళాలో డిసైడ్ చేస్తాయంటే నేను ఆ క్వెస్ట్‌లన్నీ గూడా క్లియర్ చేస్తా. సో, నేనవి క్లియర్ చేస్తూనే ఏదో ఒక రోజు మా పేరెంట్స్‌ని కలుసుకుంటా. ఇక సుహో ఉండి, "అది సరే ఇది నీకు బ్రాకీ మెమోరీస్ నుంచి ఇటేరియన్‌కి సంబంధించిన క్లూస్ ఏమన్నా దొరికాయా?" అంటే, నేను తన మెమోరీస్‌లో చూడడానికి ట్రై చేశా. అయినా సరే ఇటేరియంకి సంబంధించి ఎటువంటివి కూడా లేవు. క్లూస్ ఏం లేవా? కానీ ఆహ్, మనుషుల క్లూస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు హైనా గిల్డ్ బ్రాకీ కోసం క్రియేట్ చేసి అండ్ ఆ తర్వాత మనుషుల్ని కిడ్నాప్ చేసే ఆ గిల్డ్ పేరు గ్రిమ్ రీపర్. ఒకవేళ మనం గాని ఆ గిల్డ్‌లో ఎక్కువగా కనుక్కుంటే మనకి ఇటీరియం గురించి తెలిసే ఛాన్స్ ఉంది. ఇక ఆ గిల్డ్ బిల్డింగ్‌లో ఒకడు కూర్చొనుంటే వానికి కాలొస్తది. ఇంతకీ ఏంటి? ఇంటాగ్యూ అని వాడంటాడు. ఇంటాగ్యూ మీకు ఎవరో చెప్పాలంటే
ఇది మీకు సోలో లెవెలింగ్‌లో ఎస్ ర్యాంక్ ఆర్చర్ అయితే ఉంటాడనమాట. అదే ఇది మీకు 'జేజు ఐలాండ్‌లో' ఒకడుంటాడు గదా! యారోస్ ఫైర్ జేస్తాడు. సో వాడు గిల్డ్ మాస్టర్ అండ్ వానిది గిల్డ్. ఇక వీడుండి కాల్‌లో మాట్లాడుతూ, "ఇది నువ్వు సౌత్ ఈస్ట్ ఏషియాకి హెల్ప్ చేయడానికి వెళ్ళావుగా" అంటే, "ప్రస్తుతం ఇప్పుడు అది ఇంపార్టెంట్ గాదు. నువ్వు న్యూస్‌లో ఆర్టికల్ జూడలేదా? నువ్వే గదా హైనా ఇన్సిడెంట్‌కి కారణం ఎనకాలున్నది." వాడుండి, "ఏంటి నువ్వు హైనాస్‌ని జూకెళ్ళి చూడలేవా?" అంటే, నువ్విప్పుడు టాపిక్ చేంజ్ జేయకాకు లీమోన్ సింగ్. అంటే నువ్వు మాట్లాడేదంతా గూడా నాకు అన్‌ప్లెజెంట్‌గా అనిపిస్తుంది. అంటే నీకెంత ధైర్యం నాకు ఆల్రెడీ తెలుసు. ఇది నీకు హైనా గిల్డ్‌కి ఏదో సంబంధం ఉంది గదా! అసోసియేషన్ గూడా తొందరలోనే తెలుస్తది. అంటే వాడుండి ఇలా అంటాడు. అయితే ఏంటి? వాళ్ళు ఏం చేయగలరు వాళ్ళకి తెలిస్తే? నేనొక్కసారి నా లాయర్స్‌ని పంపిస్తే అసోసియేషన్ గూడా ఏం చేయలేదు. ఇంటాగ్యూ ఉండి అయినా సరే నువ్వంత ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఉండగూడదు. ప్రస్తుతానికి అంత పవర్‌ఫుల్ కాకపోవచ్చు. కానీ అసోసియేషన్ చైర్మన్ అంత ఈజీ గాదు. సో, నేను తిరిగొచ్చేలోపు నువ్వంతా గూడా సర్దేస్తే బాగుంటది. అంటే వాడికెంత ధైర్యం. వాడు ఏది చెప్పాలో చెప్పిన తర్వాత కాల్ కట్ జేస్తాడా? ఒకప్పుడు జస్ట్ వాడు నా డ్రైవర్ కింద ఉండేతోడు. వాడు జస్ట్ ఇప్పుడు ఎస్ ర్యాంక్ అయినందుకు వాడికంత బలుపా అని వాడి ముందరున్న టేబుల్‌ని పలగొట్టేస్తాడు. బ్రాకీని డిఫీట్ చేసి హైనా గిల్‌ని ధ్వంసం చేసినోడి పైన నాకు ఇన్ఫర్మేషన్ ఆఖరికి అక్కడ నుంచి వచ్చిన సర్వైవర్స్ నుంచి గూడా వాళ్ళంతా గూడా జస్ట్ కొద్దిగా జెప్పారు. అతను ఒక యంగ్ హంటర్ ఒక బ్లాక్ మాస్క్ యేసుకున్నాడని. అయినా సరే నాకంత టైం లేదు ఒకరి పైన వేస్ట్ చేయడానికి. ప్రస్తుతం ఇదే ఇంపార్టెంట్. లీ మోన్సుంగ్ వీడనమాట. గ్రిమ్ రీపర్ గిల్డ్ వైస్ సీఈఓ. ఏ ర్యాంక్ హంటర్. మీకు గుర్తుందో లేదో సో వీడే అనమాట. జిన్‌వు ఎస్ ర్యాంక్ హంటర్ కావడానికి వెళ్తాడు గదా! సో, అసోసియేషన్ దగ్గర. అక్కడ వీడు మనోడిదే ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా గూడా పెట్టుకుంటాడు. ఇప్పుడు దీంట్లో విలన్ అనమాట. ఇదే హంటర్ అవేకెనింగ్ స్టిమ్యులాంట్ స్టార్ డస్ట్. ఒకవేళ ఈ బిజినెస్ గాని జరిగితే నన్నిక ఎవ్వడు గూడా కిందకి చూడలేడు అంటాడు. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఇక చాప్టర్ 15 స్టార్టింగ్‌లో గ్రే అయితే గాబ్లిన్స్‌నయితే నాన్ స్టాప్‌గా హంట్ చేస్తా ఉంటాడనమాట. ఇక సూహో ఉండి అసలు గ్రే గ్రౌలేలే ఎయ్యడు. అసలు ఇంత ఫాస్ట్‌గా అడాప్ట్ అయితున్నాడే. ఇక సిస్టమ్ ఉండి అలర్ట్ అనేది చూపిస్తది. టీమ్‌మేట్ గ్రే వచ్చేసి చాలా మాన్స్టర్స్‌ని చంపారు కాబట్టి, ఆ ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు ప్లేయర్‌తోని షేర్ చేస్తుంది. 50% ఎక్స్‌పీరియన్స్ అని సుహోకి గూడా షేర్ చేస్తదనమాట. సుహో ఉండి అయితే నాకిప్పుడు ఇది నా టీమ్‌మేట్స్ ఏం చేస్తే నాకు గూడా దాంట్లోంచి షేర్ వస్తదా? ఇక బేరు ఉండి నాకు తెలీదు ఇది సిమిలర్‌గానే ఉంది. షాడో సోల్జర్స్ హంట్ చేసినప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ షాడో మోనార్క్‌కి వెళ్తుంది. సో, మేబీ ఇది గూడా పార్టీ సిస్టమ్ లాగా గేమ్ లాగా అయ్యుంటది. అంటే దానర్థం మనం గ్రే ఎంత హంట్ చేస్తే నాకు గూడా అంత పాయింట్స్ వస్తాయని. ఇక తర్వాత సిస్టమ్ ఉండి డైలీ క్వెస్ట్ అయితే ఇస్తదనమాట. అదే షాడో డంజన్ క్లీనప్. ఒక 100 గాబ్లిన్స్‌ని చంపాలి. ఒక 10 గాబ్లిన్ కమాండర్స్‌ని చంపాలి. తర్వాత ఒక పెద్ద గాబ్లిన్ సెనిటరీయన్‌ని చంపాలనమాట. యాక్చువల్లీ మనోడిది జిన్‌వుది యాక్చువల్లీ బేసిక్ ట్రైనింగ్ గదా! సో, తినదొచ్చేసి ఇలా డైలీ క్వెస్ట్ అని గాబ్లిన్స్‌ని చంపేదైతే వస్తదనమాట. సరే ఇప్పుడు ఏం చేద్దామని ఆ గాబ్లిన్స్‌ని పిలిచడానికి గాబ్లిన్స్ హార్న్ అయితే దొరుకుతదనమాట. అని పిలుస్తాడు. ఇక వచ్చిన గాబ్లిన్స్‌నన్నిటిని గూడా చంపేస్తాడనమాట. సో, తనలా చంపేసి మిగతా వాటిని అరెస్ట్ చేస్తూ అన్ని దాన్లతోని చంపిస్తూ సో, డైలీ క్వెస్ట్ అయితే కంప్లీట్ జేస్తాడు. డైలీ క్వెస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత గూడా సుహో ఉండి ఇలా అనుకుంటాడు. క్వెస్ట్ నంబరు నాకు అసలు స్ట్రేంజ్‌గా అనిపిస్తుంది. నేను మొత్తం గూడా కంప్లీట్ చేశా. అయినా సరే నంబర్ ఇంక్రీజ్ అవుతుంది. దానర్థం ఒకవేళ మనం ఇలాగే చేస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి హిడ్డెన్‌ది వస్తదా అని మనోడైతే కంప్లీట్ చేస్తాడనమాట. ఇంకా వెంటనే ఒక హిడ్డెన్‌దయితే వస్తది. రివార్డ్స్‌ని చెక్ చేద్దామని రివార్డ్స్‌ని యాక్సెప్ట్ చేస్తే మనోడికొచ్చేసి ఫస్ట్ రివార్డ్ కింద స్టేటస్ రికవరీ అయితే వస్తది. ఇక సెకండ్ రివార్డ్ వచ్చేసి పాయింట్స్ వస్తాయి. ఇక తర్వాత లాస్ట్ రివార్డ్ వచ్చేసి ఒక 2 రాండమ్ లూట్ బాక్స్‌లయితే ఉంటాయి. ఒకటేమో ప్లేయర్‌కి ఏది కావాలో అది ఇస్తది. ఇంకోటేమో ప్లేయర్‌కి ఏది అవసరమో అది ఇస్తది. ఇక సుహో ఉండి నాకేది కావాలో అంటే అది మేబీ నాకది అవసరం లేకపోవచ్చు. ఒకవేళ నాకు ఏది అవసరమో అదంటే మేబీ అనుకోనేది కాదేమో. ఇప్పుడు ఏది సరే ఏదో ఒకటి ర్యాండమ్‌గా చూస్ చేసుకుందామని ర్యాండమ్‌గా చూస్ చేసుకుంటే మనోడికి వాల్కన్ హార్న్ అయితే వస్తదనమాట. వాల్కన్ ఎవరంటే మీకు సీజన్ 2 ఎపిసోడ్ 4లో ఒక పెద్ద దుబ్బ డీమన్ ఉంటాడు చూడు. వాడే వాల్కన్ అనమాట. వాడిని జెన్‌వు చంపేస్తాడులెండి. సో, ఆ డీమన్ యొక్క హార్న్ అయితే సుహోకొస్తది. దాన్ని ఎక్విప్ చేసుకొని మనోడు ఫైటింగ్‌కయితే దిగుతాడు. ఇక బేరు ఉండి యంగ్ మోనార్క్ గ్రౌల్ ఏమి షాడో సోల్జర్ గాదు. తనకి ఇన్ఫినిట్ స్టామినా లేదు. సరే ప్రస్తుతం మనం రెస్ట్ తీసుకుందాం. నాకు కూడా బయట పనుందని బయటికైతే వెళ్తారనమాట. ఇక సరే ఇప్పుడు మనం ఈ గ్రిమ్ రీపర్ గిల్డ్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇక సుహోకైతే మెసేజ్‌లయితే ఉంటాయి ఇన్‌స్ట్రక్టర్ నుంచి. అదే మనోడు టాలిమ్ ఉన్నాడు చూడు. సో, టాలిమ్ నుంచి మెసేజ్‌లుంటాయి. సో, టాలిమ్ దగ్గరికెళ్తే సో, థాంక్ యూ ఇక్కడికొచ్చినందుకు. సో, ఈరోజు నేను యాక్చువల్లీ డంజన్‌లోకెళ్ళాలి. కాకపోతే కలెక్టింగ్ టీమ్ వాళ్ళంతా కూడా నన్ను మోసం చేశారు. ఏంటి వాళ్ళెవరు కూడా వర్క్‌కి రాలేదంటే, లేదు వాళ్ళంతా కూడా తాగడానికి ఎక్కడికో ఎళ్ళినట్టున్నారు. సరే నేను హెల్ప్ చేస్తా. నువ్వు బెస్ట్ సుహో.
ఇంతకీ ఏంటిది ప్రొటెక్టివ్ క్లాతింగ్. అవును. ఒక కలెక్టర్ కింద పనిచేయడం చాలా అంటే చాలా డేంజరస్. సో, మనం ఖచ్చితంగా ఇలా క్లాతింగ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ హంటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ మాన్‌స్టర్ బతికుంటే ఏం జేస్తాం? సో, ఇది యాక్చువల్లీ సింపుల్ అనమాట. హంటర్స్ వెళ్లి మాన్‌స్టర్స్‌ని చంపుతారు. సో, మనం ఆ చనిపోయిన మాన్‌స్టర్ బీస్ట్‌లని బయటికి తీసుకురావాలి. అదే మన పని. ఇక సుహో వచ్చేసి అది యేసుకున్న తర్వాత అక్కడికి కొంతమందయితే వస్తారనమాట. ఏంటి ఎందుకని కలెక్షన్ టీమ్‌లో ఇంత తక్కువ మందున్నారంటే, ఇన్‌స్ట్రక్టర్ ఉండి సారీ వారంతా కూడా ఎక్కడికో మిస్ అయ్యి ఎళ్లారంటే, మనకొక కాంట్రాక్ట్ ఉంది. ఎలాంటి సిట్యుయేషన్ ఇది? అసలు నీకు తెలుసా ఇది మేము గ్రిమ్ రీపర్ గిల్డ్‌కి ఇక్కడికి రావడానికి ఎంత కట్టామో? మీరు గాని ఒకవేళ ఇలా చేస్తే మేము అసోసియేషన్ కంప్లీట్ చేస్తాం. మీరు ఇంకోసారి వర్క్ గూడా చేయలేరు. వాడైతే కోపంగా తిట్టి ఎళ్ళిపోతాడనమాట. ఇక సుహో ఉండి వాళ్ళు మొత్తం నలుగురు డి ర్యాంక్ మ్యాజిక్ టైప్ హంటర్సు, 5 మంది డి ర్యాంక్ కాంబాక్ట్ హంటర్సు, ఒక సి ర్యాంక్ హీలరు. ఇందాక అరిసినోడు ఖచ్చితంగా వాళ్ళ హీలరే అయ్యుంటాడు. వాడే లీడర్ అనుకుంటా. అండ్ నాకు ఆ రాండమ్ కర్స్డ్ బాక్స్ నాకేది అవసరమో అది ఇచ్చింది. దానర్థం ఆ వెపన్ అనేది డీమన్స్‌ని అబ్జర్వ్ చేసుకోగలదు. అంటే నాకెందుకో ఇది కోయిన్సిడెన్సో ఏమో నాకు తెలీదు గానీ, ఇది ఖచ్చితంగా గ్రిమ్ రీపర్ గిల్డ్ నుంచి అంటే ఏదో ఒకటి జరిగే ఉంటది. ఇక లోపల చూసుకుంటే ఆ డంజన్‌లో మనుషులనైతే కాలుస్తుంటాయన్నమాట డీమన్స్. చూస్తూ ఉంటే ఏదో డేంజరస్ జరిగేటట్టే ఉంది అని సూహో అనుకుంటాడు. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. అండ్ ఈరోజు ఎపిసోడ్ గూడా ఇంతటితోని ముగిసిపోతుంది. సో, యాహ్! మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం భయ్యా. సో, 15 చాప్టర్స్ ఇంకా స్టిల్ 30 మోర్ టు గో. తొందరగానే కంప్లీట్ చేస్తా నా వీలైనంత వరకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియోకి ఒక 300 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నా. సో, ప్లీజ్ వీలైనంత ఫాస్ట్‌గా అయితే కంప్లీట్ చేసేయండి. బాయ్ బాయ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.